గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక అవార్డ్కి సంబంధించింది. ఇటీవల హైదరాబాద్ జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మనకి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో సో అది ఒక అవార్డ్ని ప్రకటించింది. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. సో ఇక్కడ మనం చూడొచ్చు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ విన్స్ దట్ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ 2021. ఈసారి నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ అనేది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అంటే ఎనర్జీ కన్జర్వేషన్ విషయంలో ఏదైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కాంట్రిబ్యూట్ చేసిందో సో దానికి తగ్గట్టుగా ఈసారి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ అనే దాన్ని హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించింది. అండ్ ద నెక్స్ట్ వన్, సో ఎయిర్పోర్ట్స్ గురించి చెప్తున్నాం కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని మనం రివైజ్ చేయొచ్చు. అంటే ఈ సంవత్సరంలో జరిగిన కొన్ని హైలైట్స్, ఒక 2 లేదా 3 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎయిర్పోర్ట్స్కి రిలేటెడ్. ఒకటి, ఆసియాలోనే అతిపెద్ద లార్జెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మనకి నోయిడాలో ప్రారంభించడం జరిగింది. సో ఇది అతి త్వరలో కంప్లీట్ కానుంది. సో ఉత్తరప్రదేశ్లోని నోయిడా ప్రాంతంగా నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే ఒక దాన్ని ప్రారంభించబోతున్నారు. సో ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉత్తరప్రదేశ్లో 5వ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా అండ్ ఆసియాలో అతిపెద్ద లార్జెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా, ప్రపంచంలో 4th లార్జెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా కానుంది. సో అది కూడా ఒక కరెంట్ అఫైర్ మనం ఇక్కడ రివైజ్ చేయొచ్చు. అలాగే ఒక 4 months బ్యాక్ మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్స్ రిపోర్ట్ అని చెప్పేసి ఒకటి వచ్చింది. స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్స్ రిపోర్ట్. సో దీంట్లో ఏంటంటే ప్రపంచంలోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల యొక్క డేటాని తీసుకొని వాటి యొక్క సర్వీసెస్ కానీ వాటి యొక్క ప్రాజెక్ట్స్ కానీ కాంట్రిబ్యూషన్ని కానీ సో దానికి తగ్గట్టుగా అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. ఈ స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్స్ ప్రకారం ప్రపంచంలో టాపెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ఖతార్లోని దోహాకి సంబంధించిన హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది స్థానాన్ని దక్కించుకుంది. అలాగే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 64th పొజిషన్ని సంపాదించుకోవడం జరిగింది. ఇండియాకి సంబంధించి అయితే ఇందిరాగాంధీ నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రమ్ ద ఢిల్లీ, ఇందిరాగాంధీ నేషనల్ ఎయిర్పోర్ట్ ఏమో టాప్ 50th పొజిషన్లో ఉంది. ఫస్ట్ పొజిషన్లో అయితే ఖతార్లోని దోహాకి సంబంధించిన హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఏదైతే మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నామో ఇది 64th ప్లేస్లో ఉంది అకార్డింగ్ టు ద స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ రిపోర్ట్. సో ఇవి కొన్ని హైలైట్స్గా మనం చెప్పొచ్చు ఇటీవల ఎయిర్పోర్ట్స్ విషయంలో జరిగినవి. ఒకటి నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, 2 స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్స్ రిపోర్ట్. ఇటీవల ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్నది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది నేషనల్ కన్జర్వేషన్ ఎనర్జీ ఎక్సలెన్స్ అవార్డ్ అనే దాన్ని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించింది. యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ చిలీ. సో ఇటీవల చిలీకి నూతన ప్రెసిడెంట్గా యంగెస్ట్ ఎవర్ ప్రెసిడెంట్గా గ్యాబ్రియల్ బోరిక్ అనే పర్సన్ అపాయింట్ అయ్యారు. సో ఎలక్షన్స్లో విజయవంతంగా ఆయన గెలవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇటీవల చిలీలో జరిగిన ఎలక్షన్స్లో అండ్ భారీ ఘన విజయంతో అండ్ చిలీకి యంగెస్ట్ ఎవర్ ప్రెసిడెంట్ కాబోతున్నారు గ్యాబ్రియల్ బోరిక్ 35 years ఏజ్లో. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అండ్ ఫార్మర్ స్టూడెంట్ ప్రొటెస్ట్ యాక్టివిస్ట్ ఈయన అండ్ పలు స్టూడెంట్ ప్రొటెస్ట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అండ్ పలు సోషల్ యాక్టివిటీస్లో పాల్గొన్నారు. తర్వాత నేరుగా చిలీకి ప్రెసిడెంట్గా కాబోతున్నారు గ్యాబ్రియల్ బోరిక్. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ప్రపంచంలో ఇప్పటికే చాలామంది యంగెస్ట్ ప్రెసిడెంట్స్ ఉన్నారు. లైక్ 27 years ఏజ్లో అయిన వాళ్ళు ఉన్నారు అండ్ 36, 37 అండ్ 43 years ఏజ్లో అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్కి సంబంధించిన ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఫ్రాన్స్కి ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నారు ఇమాన్యుయల్ మ్యాక్రాన్. ఆయన 43 years ఏజ్లోనే ప్రెసిడెంట్గా అవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, కెప్టెన్ రెజింట్ శాన్ మెరీనో, కెప్టెన్ రెజింట్ ఆఫ్
ఆఫ్ శాన్ మెరీనో, ఇది కంట్రీ పేరండి. సో ఈ కంట్రీకి సంబంధించి జియోకోమ్ సిమోనీ సిన్. సో ఈయన యంగెస్ట్ ప్రెసిడెంట్, 27 ఇయర్స్ ఏజ్కే శాన్ మెరీనో అనే కంట్రీకి జియోకోమ్ సిమోనీ సిన్ అనే పర్సన్ ప్రెసిడెంట్ అయ్యారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే వీళ్ళలాగే నార్త్ కొరియాకి సంబంధించి కిమ్ జాంగ్ యాన్, ఆల్రెడీ మీకు తెలుసు, ఈయన 37 ఇయర్స్కి ప్రెసిడెంట్ అయ్యారు. సో వీళ్ళలాగే చిలీకి కూడా 35 ఇయర్స్ ఏజ్లోనే గ్యాబ్రియల్ బోరిక్ అనే పర్సన్ ప్రెసిడెంట్ కావడం జరిగింది. సో ఇటీవల చిల్లీకి యంగెస్ట్ ప్రెసిడెంట్గా ఎంపికైన వ్యక్తి ఎవరు అంటే గ్యాబ్రియల్ బోరిక్, 35 ఇయర్స్ ఏజ్లో. అలాగే నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ యాన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్. అండ్ ద నెక్స్ట్ వన్ కెప్టెన్ రెజింట్ ఆఫ్ శాన్ మెరీనో. సో దానికి సంబంధించి జియోకోమ్ సిమోనీ సిన్ అనే పర్సన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇవి పాయింట్స్ యాడ్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. బట్ కరెంట్ అఫైర్ మాత్రం చిలీస్ యంగెస్ట్ ఎవర్ ప్రెసిడెంట్ గ్యాబ్రియల్ బోరిక్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చిలై కలాన్. ఇది ఒక ప్రాసెస్ అనుకోవచ్చు లేదా సిస్టమ్ లాంటిదని చెప్పొచ్చు. చిలై కలాన్ అనేది పర్షియన్ వర్డ్ నుంచి తీసుకున్నారు. దాని అర్థం 40 days ఆఫ్ ఇంటెన్సివ్ వింటర్ కోల్డ్గా చెప్తారు. సో 40 days ఆఫ్ ఇంటెన్స్ ఆఫ్ వింటర్ కోల్డ్ని చిలై కలాన్గా చెప్తారు. సో దానికి సంబంధించింది ఈ సిస్టమ్, ఈ కైండ్ ఆఫ్ ఏదైతే మనకి కాన్సెప్ట్ ఉందో ఇదంతా కూడా కశ్మీర్ ప్రాంతానికి సంబంధించింది. సో కశ్మీర్ ప్రజలు వాడే ఒక పదంగా, ఒక కాన్సెప్ట్గా దీన్ని చెప్పచ్చు. 21 డిసెంబర్ నుంచి 29 జాన్ మధ్యలో టెంపరేచర్ డ్రాస్టిక్గా పడిపోతుందంట. జోజిలా, నతులా లాంటి ప్లేసెస్లో కావచ్చు, లేకపోతే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్, లడాక్ లాంటి ప్రాంతాల్లో ఈ 21 డిసెంబర్ నుంచి 29 జనవరి మధ్యలో టెంపరేచర్ డ్రాస్టిక్గా మనకి లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఆ టైంలో ఏదైతే వాళ్ళు కోల్డ్ని ఎక్స్పీరియన్స్ చేస్తారో ఆ ఫేజ్ని చిలై కలాన్ అని చెప్పేసి పిలుస్తారంట. ఆ టైంలో కాశ్మీర్ ప్రజల యొక్క వే ఆఫ్ డ్రెస్ సెన్స్ కానీ, వే ఆఫ్ ఫుడ్ హ్యాబిచువేషన్స్ కానీ, వే ఆఫ్ డైలీ లైఫ్ కానీ కంప్లీట్గా చేంజ్ అవుతుందంట. సో ఆ ప్రాసెస్ని చిలై కలాన్ ఫేజ్గా చెప్తారు. సో ఇది వార్తల్లోకి వచ్చింది, ఎందుకంటే ఈ ఫేజ్ అనేది 21 డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే భారతదేశంలో అత్యంత చల్లనైన ప్రదేశం, ద కోల్డెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా, ఆల్రెడీ మీకు తెలిసిందే, డ్రాస్గా చెప్తాం. అండ్ అప్రాక్సిమేట్లీ టెంపరేచర్ -23 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వెళ్తుంది అని కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రపంచంలో ఎప్పుడు కంటిన్యూస్గా, సో జనరల్గా ఏంటంటే మనకి వింటర్లో టెంపరేచర్ లో అవుతుంది, సమ్మర్లో కొంచెం రైజ్ అవుతుంది, ఇలా మాట్లాడతాం. కాశ్మీర్ కావచ్చు, మిగతా ప్రదేశాలు కావచ్చు. కానీ త్రూ అవుట్ ద ఇయర్ ప్రపంచంలో ఒక ప్రదేశం ఆల్మోస్ట్ చాలా లో టెంపరేచర్ని క్యారీ చేస్తుంది అంట. వన్ ఆఫ్ ద లోయెస్ట్ టెంపరేచర్ ఆర్ కోల్డెస్ట్ ప్లేస్ ఆన్ ద అర్త్ ఓఎం యాకోన్ ఆర్కిటిక్ సర్కిల్ దగ్గర ఉంది. దాని ఆన్ యావరేజ్ టెంపరేచరే -67.7 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు రీచ్ అవుతుంది అంట. సో కోల్డెస్ట్ ప్లేస్ ఆన్ ద అర్త్ ఓఎం యాకోన్ ఆర్కిటిక్ సర్కిల్లో ఉంది. అండ్ ఇంకొకటి ఇండియాలో అయితే డ్రాస్ -23 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉంది. సో ఈ డ్రాస్ అనేది కశ్మీర్, లడాక్ ప్రాంతానికి సంబంధించింది. అలాంటి కశ్మీర్, లడాక్ ప్రాంతంలో డిసెంబర్ నుంచి జాన్ ఎండింగ్ లోపు ఉండే పీరియడ్ని, ఆల్మోస్ట్ 40 days పీరియడ్ని వీళ్ళు చిలై కలాన్గా పిలుస్తారు. సో చిలై కలాన్ రీసెంట్లీ అపియర్డ్ ఇన్ న్యూస్ అండ్ దిస్ ఈజ్ అ ప్రాసెస్, దిస్ ఈజ్ అ కాన్సెప్ట్, బిలాంగ్స్ టు విచ్ ఏరియా అని అడిగితే మాత్రం జమ్మూ కాశ్మీర్గా మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇటీవల ఒడిస్సా కోస్ట్ నుంచి అండ్ ఇండియా సక్సెస్ఫుల్గా సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అయిన ప్రళయ్ని టెస్ట్ చేయగలిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో మనకి ఒడిస్సా కోస్ట్ నుంచి సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అయిన ఏదైతే ప్రళయ్ అనేది ఉందో, షార్ట్ రేంజ్ ఆఫ్ మిసైల్, దీని రేంజ్ వచ్చేటప్పటికి 350 to 500 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. సో దీనిని ఒడిస్సా తీరం నుంచి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయగలిగారు. సో దానికి సంబంధించింది యాక్చువల్గా మనకి ఇండియన్ బలాస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంది. సో ఈ ఇండియన్ బలాస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ ప్రకారం చాలా సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ అనేవి డెవలప్ చేయబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని సిరీస్, అగ్ని 1 కానీ, అగ్ని 2 కానీ, అగ్ని P కానీ, అగ్ని 5 కానీ. సో అగ్ని సిరీస్ అంతా కూడా మనకి సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్సే. దాంతోపాటు ప్రహార్ అనేది ఒకటి, దీని రేంజ్ 150 కిలోమీటర్స్ ప్రహార్ది అండ్ మినిమం రేంజ్ ఇది. సో ప్రహార్, పృథ్వీ, బ్రహ్మోస్ ఇవన్నీ కూడా మనకి సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్సే. సో ఇలాంటి సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్కి చెందిందే ప్రళయ్ అనేది కూడా. ఇటీవల దాన్ని ఒడిస్సా తీరం నుంచి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. సో ఇందులో ఉన్న ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే అటు ప్రహార్ కానీ, ప్రళయ్ కానీ, అగ్ని సిరీస్ కానీ, పృథ్వీ సిరీస్ కానీ ఇవన్నీ కూడా ఇండియా ఇండిజీనియస్ టెక్నాలజీతో మ్యానుఫ్యాక్చర్ చేసింది. లైక్ DRDO యొక్క మెయిన్ బ్యాక్ బోన్ సపోర్ట్తో వీటినన్నిటినీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసి అండ్ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. బ్రహ్మోస్ మాత్రం ఇట్స్ అ జాయింట్ వెంచర్ ఆఫ్ ఇండియా అండ్ రష్యా. ఇండియా, రష్యా యొక్క జాయింట్ వెంచర్తోనే ఈ బ్రహ్మోస్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. సో ఇవన్నీ కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్కి చెందినవే. ఇదే కోవలోకి సంబంధించిందే ప్రళయ్ అనేది కూడా. సో దానిని ఒడిస్సా తీరం నుంచి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు.
చేశారు. సో అదే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్, ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ప్రళయ్ మిసైల్ ఆఫ్ ఒడిస్సా కోస్ట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక రిపోర్ట్కి సంబంధించింది. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఏదైతే మాంట్రియల్ కెనడా కేంద్రంగా వర్క్ చేస్తుందో ఇది ఒక రూల్స్ ఆఫ్ వైలేషన్ అనే రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్లో సో ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే మనకి డోపింగ్కి పాల్పడుతున్నారో సో ఆ కంట్రీస్కి సంబంధించి ఒక డేటాని రిలీజ్ చేసింది. దీంట్లో ఇండియా యొక్క పొజిషన్ టాప్ 3లో నిలవడం జరిగింది. అంటే 2019తో పోల్చుకుంటే 2021లో ఈ బాడీ బిల్డర్స్ కానీ ఎస్పెషల్లీ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కానీ ఎక్కువగా ఇండియా తరపున స్పోర్ట్ పర్సన్స్ మనకి ఈ యాంటీ డోపింగ్ విభాగంలో రూల్స్ ఆఫ్ వైలేషన్స్కి పాల్పడుతున్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, బాడీ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ లాంటి విధానాలు ఏవైతే ఉన్నాయో సో ఇలాంటి వాటిని వైలేట్ చేసి దాదాపుగా 152 ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 2019లో 152 యాంటీ డోపింగ్ రూల్స్ వైలేషన్స్ అనేవి జరిగాయంట. దీంట్లో 17% ఆఫ్ రూల్స్ ఆఫ్ వైలేషన్స్ అనేవి కేవలం ఇండియా దగ్గర నుంచి జరిగాయని చెప్పడం జరుగుతుంది. నార్మల్గా చూసుకుంటే 2019లో ఇదే మనకి యాంటీ డోపింగ్ ఏజెన్సీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఇండియా యొక్క పొజిషన్ 7th పొజిషన్ ఉంది. కానీ రీసెంట్గా ఇచ్చిన రిపోర్ట్లో ఇండియా యొక్క స్థానం 3rd పొజిషన్కి రావడం జరిగింది. సో ఈ పర్సంటేజ్ యాంటీ డోపింగ్ రూల్స్ ఆఫ్ వైలేషన్ అనే పర్సంటేజ్ అనేది 2019తో కంపేర్ చేసుకుంటే ఇండియాలో విపరీతంగా పెరిగిందంట. ఎస్పెషల్లీ బాడీ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెయిట్ లిఫ్టింగ్ లాంటి కేటగిరీలో సో వీటిలో ఎక్కువగా పెరగడం జరిగిందని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో టాప్గా నిలిచింది రష్యా, అండ్ 2nd ప్లేస్లో ఉంది ఇటలీ, 3rd ప్లేస్లో ఇండియా, 4th ప్లేస్లో బ్రెజిల్ అండ్ 5th ప్లేస్లో ఇరాన్ అనేవి ఉన్నాయి. రష్యా, ఇటలీ, ఇండియా, బ్రెజిల్, ఇరాన్ సో అత్యధికంగా యాంటీ డోపింగ్ వైలేషన్ ఆఫ్ రూల్స్కి పాల్పడ్డాయి అని ఈ రిపోర్ట్లో ఇవి మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేది కెనడాలోని మాంట్రియల్ కేంద్రంగా వర్క్ చేస్తుంది. అది ఇటీవల యాంటీ డోపింగ్కి సంబంధించిన రూల్స్ ఆఫ్ వైలేషన్స్కి సంబంధించిన కంట్రీస్ యొక్క రిపోర్ట్ ఇచ్చింది. దీంట్లో రష్యా అత్యధికంగా రూల్స్ ఆఫ్ వైలేషన్స్ని చేస్తే 2nd పొజిషన్లో ఇటలీ, 3rd పొజిషన్లో ఇండియా, 4th పొజిషన్లో బ్రెజిల్ అండ్ 5th పొజిషన్లో ఇరాన్ అనేవి నిలిచాయి. గతంతో పోల్చుకుంటే అంటే 2019లో ఇండియా 7th పొజిషన్లో ఉంటే ఈసారి ఇండియా 3rd పొజిషన్లో ఉండడం జరిగింది. అదే ఇక్కడ మనకి వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ రిపోర్టెడ్ ఆన్ రూల్స్ ఆఫ్ వైలేషన్ రీసెంట్లీ. సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఇటీవల ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు సో మనకి ఫ్రీ స్మార్ట్ ఫోన్ యోజన అనే దాన్ని ప్రారంభించారు. ఫ్రీ స్మార్ట్ ఫోన్ యోజన. సో దీనిని అటల్ బిహారీ వాజ్పేయి, ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జ్ఞాపకార్థంగా ఫ్రీ స్మార్ట్ ఫోన్ యోజన అనే ఒక స్కీమ్ని ఉత్తరప్రదేశ్లో ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ లాంచ్ చేశారు. సో ఈ స్కీమ్ ద్వారా దాదాపుగా 60,000 స్మార్ట్ ఫోన్స్ని, 40,000 ట్యాబ్లెట్స్ని ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్, ఎబోవ్ గ్రాడ్యుయేట్ ఉన్నారో సో వీళ్ళందరికీ కూడా అందజేయనున్నారు. సో దానికి సంబంధించింది. సో దీనికోసం రిజిస్టర్ అవ్వడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డిజీ శక్తి పోర్టల్ అనే దాన్ని ప్రారంభించింది. సో డిజీ శక్తి పోర్టల్లో ఎవరైతే ఈ గ్రాడ్యుయేట్స్ కానీ అండర్ గ్రాడ్యుయేట్స్ కానీ సో రిజిస్టర్ అవుతారో అలాంటి వాళ్ళకి ఈ లిమిట్లో మేరకు ఈ ఫోన్స్ని ఇవ్వనున్నారు, ట్యాబ్లెట్స్ని ఇవ్వనున్నారు. సో ఫ్రీ స్మార్ట్ ఫోన్ యోజన అనే పథకం ద్వారా సో ఇప్పటికే దాదాపుగా 38 lakhs పీపుల్, 38 లక్షల మంది సో దీంట్లో రిజిస్టర్ అయి ఉన్నారు. గతంలో కూడా చూడొచ్చు, జనరల్గా లాక్డౌన్ టైంలో ఆన్లైన్ స్టడీస్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కానీ వచ్చిన తర్వాత సో కొంతమంది స్టూడెంట్స్, ఆల్మోస్ట్ మనకి 40-50% స్టూడెంట్స్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి కొన్ని ఆర్గనైజేషన్స్ కానీ, ఎన్జిఓస్ కానీ, ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ కొన్ని పథకాలతో ముందుకొచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర పాలిత ప్రాంతమైన లడాక్. సో లడాక్ ఏం చేసింది అంటే ఎన్టాప్ స్కీమ్ అనే దాన్ని తీసుకొచ్చింది. ఈ ఎన్టాప్ స్కీమ్ ద్వారా సో లడాక్లోని చాలామంది విద్యార్థులకి ఈ స్మార్ట్ ఫోన్స్ని కానీ గ్యాడ్జెట్స్ని కానీ అందజేయడం జరుగుతుంది. దాదాపుగా 12,000 మంది స్టూడెంట్స్కి సో ఫస్ట్లో దీన్ని అందజేశారు. ఎన్టాప్ స్కీమ్ అనేది లడాక్ కేంద్రంగా స్టార్ట్ అయింది. సో అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హిమాచల్ ప్రదేశ్లో ముఖ్యమంత్రి స్వావలంబన యోజన అనే పథకాన్ని స్టార్ట్ చేశారు. ఇది కూడా స్మార్ట్ ఫోన్ రిలేటెడ్, గ్యాడ్జెట్స్ రిలేటెడ్ పథకంగా చెప్పచ్చు. హిమాచల్ ప్రదేశ్లో ముఖ్యమంత్రి స్వావలంబన యోజన, లడాఖ్కి సంబంధించి ఎన్టాప్ స్కీమ్, ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఫ్రీ స్మార్ట్ ఫోన్ యోజన, ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ సెక్టార్లో ఎవరైతే ఎఫర్ట్ చేయలేరో అలాంటి విద్యార్థులకి, అలాంటి స్టూడెంట్స్కి ఈ స్మార్ట్ గ్యాడ్జెట్స్ని అందించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. సో అలా అటల్ బిహారీ వాజ్పేయి గారి జ్ఞాపకార్థంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ఫ్రీ స్మార్ట్ ఫోన్ యోజన అనే దాన్ని డిజీ శక్తి పోర్టల్ ద్వారా అందజేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అవార్డ్కి సంబంధించింది. సో ఇటీవల
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది డిజిటల్ ఇన్నోవేషన్ కేటగిరీలో ఇండియాకి సంబంధించి దట్టు హర్యానాకి సంబంధించిన వన్ ఆఫ్ ద యూనివర్సిటీకి అవార్డు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇక్కడ మీరు చూడొచ్చు. జేజీయూ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ, సోనిపట్ హర్యానాకి సంబంధించిన యూనివర్సిటీ ఇది. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ అనేది డిజిటల్ ఇన్నోవేషన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించింది. సో గతంలో కూడా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ రెప్యుటేషన్ ర్యాంకింగ్స్ అని చెప్పేసి ఇచ్చింది. ఈ వరల్డ్ రెప్యుటేషన్ ర్యాంకింగ్స్లో టాప్ 100లో అంటే 91 to 100 ర్యాంక్లో బెంగళూరుకి సంబంధించిన ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఏదైతే ఉందో సో బెంగళూరు అది స్థానాన్ని సంపాదించుకుంది. దాంతోపాటు ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్ లాంటివి కూడా సో టాప్ పొజిషన్లో స్థానాన్ని సంపాదించుకున్నాయి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేసిన వరల్డ్ రెప్యుటేషన్ రిపోర్ట్లో. సో నేను ఇది మీకు రివిజన్ కోసం ఈ పాయింట్ని యాడ్ చేయడం జరిగింది. సో జనరల్గా కరెంట్ అఫైర్ అయితే ఇటీవల టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ డిజిటల్ ఇన్నోవేషన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని హర్యానాలోని సోనిపట్కి సంబంధించిన యూనివర్సిటీ అయిన జేజీయూ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. సో ఇది ఇప్పుడు ప్రకటించిన అవార్డు. గతంలో ఇదే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ రెప్యుటేషన్ ర్యాంకింగ్స్ ఫర్ ద యూనివర్సిటీని కూడా అనౌన్స్ చేసింది. దాంట్లో ఇండియాకి సంబంధించి టాప్ 100లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు అనేది స్థానాన్ని సంపాదించుకుంది. దాని తర్వాత టాప్ పొజిషన్స్లో అంటే 100 తర్వాత టాప్ పొజిషన్స్లో ఇండియాకి సంబంధించిన ఐఐటి బాంబే, ఢిల్లీ, మద్రాసు ఇన్స్టిట్యూట్స్ యూనివర్సిటీస్ కూడా సో స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. అది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన ర్యాంకింగ్స్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఐఐటి రూర్కేకి సంబంధించింది. ఇటీవల మనకి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ అనేది ఐఐటి రూర్కేకి ఒక సర్టిఫికేషన్ అవార్డు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఐఐటి రూర్కే బ్యాక్స్ ద ఫస్ట్ పొజిషన్ అమాంగ్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ ఇన్స్టిట్యూషన్స్ బై సిఐఐ. సో ఎందుకంటే ఐఐటి రూర్కే ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఆల్మోస్ట్ చాలా నూతన ఇన్నోవేషన్స్ని చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్లో ఈ ఇమేజ్లో మనకి మెన్షన్ చేసినట్టుగా సో సెకండ్ కోవిడ్ వేవ్ లాక్డౌన్ తర్వాత ఏదైతే ఆక్సిజన్ సప్లైకి సంబంధించి ప్రాణవాయు లాంటి మాస్క్ని కూడా ఇది ఇవ్వడం జరిగింది. ప్రాణవాయు లాంటి వెంటిలేటర్కి సంబంధించిన వాటిని ఇది ఇన్నోవేట్ చేయడం జరిగింది. దానితో పాటు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక అర్త్ క్వేక్ అలర్ట్ యాప్ని ఇది మ్యానుఫ్యాక్చర్ చేయడం అంటే డిజైన్ చేయడం జరిగింది. దాన్ని ఉత్తరాఖండ్ భూకంప అలర్ట్ యాప్ కింద డిజైన్ చేశారు. సో దాంతోపాటు న్యాచురల్ డిజాస్టర్ మేనేజ్మెంట్తో కలిసి న్యాచురల్ డిజాస్టర్ యాప్ అనే దాన్ని కూడా ఐఐటి రూర్కే ప్రారంభించింది. సో అటు న్యాచురల్ డిజాస్టర్ పరంగా కావచ్చు, నెక్స్ట్ వచ్చేటప్పటికి అర్త్ క్వేక్ పరంగా కావచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాణవాయు లాంటి వెంటిలేటర్స్ కావచ్చు, ఇలాంటి మోస్ట్ ఇన్నోవేషన్స్ని చేసినందుకు గాను సో ఇటీవల మనకి ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనేది ఐఐటి రూర్కేకి ఈ ఇన్నోవేటివ్ స్థానంలో ఫస్ట్ పొజిషన్ని ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి అపాయింట్మెంట్కి సంబంధించింది. హర్జీందర్ సింగ్ అపాయింట్మెంట్లో ఉన్నారు. హర్జీందర్ సింగ్ ప్రస్తుతం ఐస్ హాకీ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా ఉన్నారు హర్జీందర్ సింగ్. సో ఈయన అండ్ 2022 వింటర్ ఒలింపిక్స్ అనేవి బీజింగ్లో జరగబోతున్నాయి. సో దానికి ఇండియన్ టీమ్స్కి హెడ్గా వ్యవహరించబోతున్నారు. సో ఇండియన్ టీమ్కి హెడ్ రిప్రజెంటేటివ్గా ఈయన వ్యవహరించబోతున్నారు. సో హర్జీందర్ సింగ్ గారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ 2022లో వింటర్ ఒలింపిక్స్ బీజింగ్లో జరుగుతున్నాయి. సో దాంట్లో పార్టిసిపేట్ చేయబోయే ఇండియన్ స్పోర్ట్స్ టీమ్ ఏదైతే ఉందో సో దానికి నేషనల్ హెడ్గా రిప్రజెంటేటివ్గా ఈయన అపాయింట్ అయ్యారు. అండ్ ఈయన ప్రస్తుతం ఐస్ హాకీ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. సో 2020 టోక్యో ఒలింపిక్స్ కూడా జరిగాయి. దానికి హెడ్గా అయ్యింది బీరేంద్ర ప్రసాద్ బైష్యా ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఈయన టోక్యో ఒలింపిక్స్కి హెడ్గా మనకి ఇండియన్ టీమ్ ఏదైతే ఉందో ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ టీమ్ సో దానికి హెడ్గా దానికి రిప్రజెంటేటివ్గా సో ఈయన ఉండడం జరిగింది. అండ్ ఫస్ట్ టైం ఒక డిప్యూటీ ఇన్ఛార్జ్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ద ఫస్ట్ యంగెస్ట్ డిప్యూటీ ఇన్ఛార్జ్ ఇన్ ఇండియా దట్ ఈస్ అర్హాన్ భగాతి. 22 years ఏజ్లోనే అర్హాన్ భగాతి సో 2020 టోక్యో ఒలింపిక్స్కి సంబంధించి డిప్యూటీ చీఫ్ అథారిటీగా వ్యవహరించడం జరిగింది. ఈ రెండు కూడా 2020 టోక్యో ఒలింపిక్స్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్కి సంబంధించిన అపాయింట్మెంట్స్. 2022లో వింటర్ ఒలింపిక్స్ బీజింగ్లో జరగబోతున్నాయి. దానికి ఇండియన్ స్పోర్ట్స్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళకి నేషనల్ హెడ్ రిప్రజెంటేటివ్గా ఐస్ హాకీ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా ఉన్న హరీంద్ర సింగ్ గారు సో మనకి వ్యవహరించబోతున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. హరీంద్ర సింగ్ ఈజ్ రీసెంట్లీ అపాయింటెడ్ ఫర్ దట్ హెడ్ ఫర్ ద 2022 వింటర్ ఒలింపిక్స్ ఇన్ బీజింగ్. సో ఇటీవల
ఇటీవల పలు డిఫరెంట్ బ్యాంక్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ని అపాయింట్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ర్యాండమ్గా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూసీఓ బ్యాంక్ అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి బ్యాంక్స్కి నాన్ అఫీషియల్ డైరెక్టర్స్గా కొంతమందిని అపాయింట్ చేయడం జరిగింది ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చూసుకుంటే ప్రదీప్ ప్రణ్లాల్ కిమానీ గారిని అపాయింట్ చేయడం జరిగింది నాన్ డైరెక్టర్గా. అండ్ ద నెక్స్ట్ వన్ యూసీఓ బ్యాంక్కి రవికుమార్ అగర్వాల్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సూరజ్ శ్రీవాస్తవ గారిని అపాయింట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడాకి అజయ్ సింఘాల్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఇదే బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి నిన్న కరెంట్ అఫైర్లో మనం డిస్కస్ చేసుకున్నాం. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ని అనుసరించి డిజిటల్ మహోత్సవ్ సందర్భంగా భారతదేశంలోనే టాప్ డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదా సర్వీసెస్కి సంబంధించి టాప్ ర్యాంక్ని బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఇవ్వడం జరిగింది. అలాంటి బ్యాంక్ ఆఫ్ బరోడాకి నాన్ డైరెక్టర్ జనరల్గా మనకి అజయ్ సింఘాల్ గారు అపాయింట్ చేయబడ్డారు. సో అలాగే నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూరజ్ శ్రీవాస్తవ, యూసీఓ రవికుమార్ అగర్వాల్ అండ్ ప్రదీప్ ప్రణ్లాల్ అండ్ కిమానీ గారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సో ఇటీవల అపాయింట్ చేయబడ్డారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ లైక్ అపాయింట్మెంట్కి సంబంధించిన కరెంట్ అఫైర్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో గవర్నమెంట్ అపాయింటెడ్ నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ ఆన్ బోర్డ్స్ ఆఫ్ వేరియస్ బ్యాంక్స్. సో నెక్స్ట్ వన్ ఇటీవల HDFC లైఫ్ ఇన్సూరెన్స్కి ఒక అవార్డు అనేది లభించింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇండియాస్ వన్ ఆఫ్ ద లీడింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన HDFC లైఫ్ అనేది ద బెస్ట్ గవర్నెడ్ కంపెనీ లిస్టెడ్ సెగ్మెంట్ లార్జ్ కేటగిరీలో ఎక్సలెన్స్ అవార్డుని పొందింది. ఈ ఎక్సలెన్స్ అవార్డు అనేది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ మంత్రి అయిన అమిత్ షా ఈ అవార్డుని వాళ్ళకి అందజేయనున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో బెస్ట్ గవర్నెడ్ కంపెనీ లిస్టెడ్ సెగ్మెంట్ దాంట్లో లార్జ్ కేటగిరీలో నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్ అనేది HDFC లైఫ్ ఇన్సూరెన్స్కి లభించడం జరిగింది. దీనిని అమిత్ షా వాళ్ళకి అందజేయనున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ విన్స్ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ 2021. ఇటీవల బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కన్జర్వేషన్కి సంబంధించి ఎనర్జీ కన్జర్వేషన్కి సంబంధించి ఒక ఎక్సలెన్స్ అవార్డ్ అనే దాన్ని హైదరాబాద్ GMR ఎయిర్పోర్ట్కి అందజేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, అండ్ హర్యానాలోని సోనిపట్కి సంబంధించిన JGU యూనివర్సిటీ అనే దానికి డిజిటల్ ఇన్నోవేషన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని ఇటీవల టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏషియా అవార్డ్స్ 2021 కేటగిరీలో ప్రకటించింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వన్, గవర్నమెంట్ అపాయింట్స్ నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ ఆన్ బోర్డ్స్ ఆఫ్ వేరియస్ బ్యాంక్స్. సో పలు డిఫరెంట్ బ్యాంక్స్కి గవర్నమెంట్ ఇటీవల నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ని అపాయింట్ చేసింది. యూసీఓ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి వాటికి సో ఇటీవల ఈ నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, హరిజిందర్ సింగ్ నేమ్డ్ ఇండియాస్ చెఫ్ డి మిషన్ ఫర్ బీజింగ్ ఒలింపిక్స్. సో మనకి ఇటీవల ఎవరైతే హరిజిందర్ సింగ్ ఉన్నారో ఈయన ఐస్ హాకీ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఈయన 2022 వింటర్ ఒలింపిక్స్ బీజింగ్లో జరగబోతున్నాయి. దానికి నేషనల్ స్పోర్ట్స్ హెడ్గా ఇండియా తరపున ఈయన వ్యవహరించనున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, ఫ్రీ స్మార్ట్ ఫోన్ యోజన అనేది ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. అండర్ గ్రాడ్యుయేట్, అబోవ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి అండ్ స్మార్ట్ ఫోన్స్ని, ట్యాబ్లెట్స్ని అందించడానికి కోసం సో మనకి ఆదిత్య యోగినాథ్ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఫ్రీ స్మార్ట్ ఫోన్ యోజన అనే స్కీమ్ని స్టార్ట్ చేశారు. అండ్ ద నెక్స్ట్ వన్, IIT రూర్కే బ్యాగ్స్ ఫస్ట్ పొజిషన్ అమాంగ్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ ఇన్స్టిట్యూషన్స్ బై CII. సో మనకి CII ఇటీవల మోస్ట్ ఇన్నోవేటివ్ ఇన్స్టిట్యూషన్స్ దాంట్లో టాప్ పొజిషన్ని కల్పించింది IIT రూర్కేకి. ఎందుకంటే ప్రాణవాయు దగ్గర నుంచి భూకంప అలర్ట్ యాప్, ఉత్తరాఖండ్ భూకంప అలర్ట్ యాప్ లాంటి వాటిని ఇంట్రడ్యూస్ చేసిన IIT రూర్కేకి ఇలాంటి పొజిషన్ని ఇటీవల ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, యంగెస్ట్ ఎవర్ ప్రెసిడెంట్ ఆఫ్ చిలీ. సో ఇటీవల చిలీకి యంగెస్ట్ ఎవర్ ప్రెసిడెంట్ ఎంపికయ్యారు 35 ఇయర్స్ ఏజ్లోనే గ్యాబ్రియల్. సో ఆయనకి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వన్, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ సంస్థ. సో ఇది మనకి మాంట్రియల్ కెనడా కేంద్రంగా పనిచేస్తుంది. ఇటీవల ఈ యాంటీ డోపింగ్ వైలేషన్, రూల్స్ ఆఫ్ వైలేషన్కి సంబంధించిన ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారం సో రూల్స్ ఆఫ్ వైలేషన్స్ని అత్యధికంగా చేసి రష్యా టాప్ పొజిషన్లో నిలిచింది, ఇటలీ సెకండ్ పొజిషన్, అండ్ థర్డ్ ఇండియా, అండ్ ఫోర్త్ బ్రెజిల్, అండ్ ఫిఫ్త్ ఇరాన్ అనేవి నిలవడం జరిగింది. దానికి సంబంధించిన రిపోర్ట్ అది. అండ్ ద నెక్స్ట్ వన్, HDFC లైఫ్ విన్స్ ద బెస్ట్ గవర్నెడ్ కంపెనీ లిస్టెడ్ సెగ్మెంట్ లార్జ్ కేటగిరీ. సో HDFC లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇటీవల మనకి బెస్ట్ గవర్నెడ్ కంపెనీ లిస్టెడ్ సెగ్మెంట్ లార్జ్ కేటగిరీలో ఎక్సలెన్స్ అవార్డుని పొందడం జరిగింది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఈ అవార్డుని, అమిత్ షా గారు ఈ అవార్డుని HDFC లైఫ్ ఇన్సూరెన్స్కి అందజేయనున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ప్రళయ్ మిజైల్ ఆఫ్ ఒడిస్సా కోస్ట్.
కోస్ట్ ఇటీవల ఒడిశా కోస్టల్ తీరం నుంచి అండ్ ప్రళయ్ అనే సర్ఫేస్ టు సర్ఫేస్ షార్ట్ రేంజ్ ఆఫ్ మిసైల్ని ఇండియా సక్సెస్ఫుల్గా మనకి ప్రయోగించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అండ్ ద లాస్ట్ వన్ మనకి చిలై కలానా అనేది ఒక సిస్టమ్ అండి, ఒక వే ఆఫ్ అప్రోచ్ కశ్మీర్లో. అండ్ కశ్మీర్లో 21 డిసెంబర్ నుంచి ఆల్మోస్ట్ 29 జాన్ మధ్యలో ఈ 40 డేస్ కూడా టెంపరేచర్ అనేది విపరీతంగా డ్రాప్ అవుతుంది అంట. సో ఈ 40 డేస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని, వాళ్ళ వే ఆఫ్ లైఫ్ని, వే ఆఫ్ కల్చర్ని అండ్ కశ్మీర్ ప్రజలు చిలై కలాన్ అనే కాన్సెప్ట్తో పోలుస్తారు, చిలై కలాన్గా పిలుస్తారు. ఇది ఒక పర్షియన్ వర్డ్ నుంచి వచ్చింది. సో అది ఇప్పుడు ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.